న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. సాక్షులను బెదిరించిన కేసు దర్యాప్తులో భాగంగా పోలీస్ విచారణలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కాకినాడలో మొబైల్ కోర్టు ముందు హాజరుపరిచి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు. రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలి. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. డీటెయిల్స్ చూస్తే కేసు దర్యాప్తులో భాగంగా విచారణ కొనసాగుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడలో పోలీసులు మొబైల్ కోర్టు ముందు హాజరుపరిచి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఎమ్మెల్సీ అనంతబాబును మొబైల్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. ఇకపై కస్టడీకి కోరబోమని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెల్లడించారు. విచారణలో భాగంగా 47 ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు మాత్రమే ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఐఫోన్ లాక్ వివరాలపై కూడా స్పందన రాలేదని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో కేసును ముందుకు తీసుకువెళ్తామని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెన్నకేశవ తెలిపారు. 4వ సాక్షి ఫిర్యాదు మేరకు కేసులో ఎస్సీ ఎస్టీ సెక్షన్లు కూడా చేరినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైమ్ నంబర్ 155/26 ఆఫ్ సర్పవరం పోలీస్ స్టేషన్ కేసులో రెస్పాండెంట్ ముద్దాయిగా ఉన్న A1 అనంతబాబుని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా మనం గౌరవ మొబైల్ కోర్టులో మెమో ఫైల్ చేశాం. దాని మీద వాదోపవాదాల అనంతరం మేజిస్ట్రేట్ గారు మనకు 1 డే నిన్న అంటే 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మనకు 1 డే పోలీస్ కస్టడీకి ఇచ్చారు. దాని మీద అతన్ని సిజిఎల్ నుంచి తీసుకొచ్చి నిన్న సాయంత్రం రాత్రి మిడ్-నైట్ వరకు కూడా సుమారుగా 47 క్వశ్చన్స్ అతన్ని అడగడం జరిగింది. కానీ అందులో ఏ క్వశ్చన్కి కూడా అతను సరైన సమాధానం చెప్పలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా అతన్ని యాజ్ పర్ లా మనం ఇంట్రాగేషన్ చేసాం. అయినా కానీ అతను ఈ సెల్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఈ సాక్షుల్ని బెదిరించిన కుట్రలో పాల్గొన్న వ్యక్తుల గురించి కానీ ఇతని యొక్క పార్టిసిపేషన్ గురించి కానీ మనం అడిగిన ఏ క్వశ్చన్కి కూడా అతను స్ట్రైట్ గా సమాధానం చెప్పలేదు. నాకు సంబంధం లేదు, తెలియదు, గుర్తులేదు అనే సమాధానాలు చెప్పారు. అదే విషయాన్ని మనం కోర్టుకి సబ్మిట్ చేస్తున్న రిపోర్ట్లో తెలియజేసుకుంటూ ఆ కస్టడీ మరో గంటలో ముగుస్తుంది కాబట్టి గౌరవ థర్డ్ మొబైల్ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసి మెడికల్ పరీక్షల అనంతరం మళ్ళీ తిరిగి అతన్ని సిజైల్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రస్తుతం తీసుకెళ్ళడం జరిగింది.